భారత్ సెమినార్ అట్టహాసంగా సాగింది. రాజేంద్రనగర్లో భారతీయ ఇతిహాస్ సంకలన్ సమితి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, బాలముకుంద పాండే, పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ఈ సెమినార్లో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి భారతీయ ఇతిహాస్ సంకలన్ సమితి సభ్యులు స్వాగతం పలికారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పురాతన ధర్మాన్ని మర్చిపోయింది అన్నారు గవర్నర్. సెమినార్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొనడం సంతోషంగా ఉంది అని చెప్పారు ప్రొఫెసర్ కృష్ణారావు. ఎలా తెలుపుకోవాలన్న భావం ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యమైన భాగము దక్షిణాపథము. మన భారతదేశంలో ఉన్న దక్షిణాపథం చేసిన పాత్రను మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకొని 10 మంది పెద్దవాళ్ళందరినీ వారి మాటలు విని ఇంకా భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా మార్గదర్శనం చూపెడతామని వారు చెప్పడం జరిగింది. అలాగే మన పూజలు పెద్దలు గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటి, ఇది చారిత్రక అంశాలుగా రాలేదు. దాన్ని మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి కొంచెం 10 మందికి తెలిసే విధానం ప్రయత్నం చేయండి.